ఫ్రెండ్స్, ఇదేమో బంతి పువ్వు జనవరిలో పూలు పూస్తాయి. ఇది చిక్కమల్లి. ఇదిగోండి చాలా పూసినాయి. తర్వాత ఇవి కూడా బంతి పువ్వులే. ఇవన్నీ బంతి పువ్వులు నాటాము. ఇక్కడేమో పనిగంట ఆకు నాటాము. అవి మొన్న పప్పులోకి వేసేసింది మా అమ్మ. ఇవి కనకాంబరాలు. ఇక్కడ వంకాయ, చిన్న వంకాయ. ఇది తులసి చెట్టు. బాగా స్మెల్ రావాలని పెట్టుకున్నాము. పూజ కూడా చేస్తాం రోజు ఇక్కడ. ఇది ఇక్కడ కనకాంబరాలు వచ్చినాయి. చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయి. ఇది బారంకాయ. ఇదేమో గుత్తి వంకాయలు. ఈ రెండు. ఇది కూడా సేమ్ అవే బంతి పూలు. ఇక్కడ మేమేమో దానిమ్మకాయలు నాటాము. చాలా సార్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కేజీ కూడా అయినాయి ఒక్కోసారి. ఇంకా ఇది మనీ ప్లాంట్. చిన్న చెట్టు మాది మనీ ప్లాంట్. ఇక్కడ ఇంకోటి ఉంది పెద్దది, పెద్ద పెద్ద ఆకులు. ఇక్కడ ఇది కూడా ఉంది కనకాంబరాలు. ఇవేమో వైట్ పూలు. ఇవి నాకు తెలీదు. ఇదిగోండి, ఇది ఏం చెట్టు కామెంట్ లో చెప్పండి. స్నేక్ చెట్టు. స్నేక్ లాగా వస్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడేమో వైట్ వంకాయ గుత్తు ఉంది. గుత్తు వైట్ వంకాయ. ఇది చుక్కమల్లి. చాలా ఫ్లవర్స్ పూస్తాయి. ఈ రోజు రాలేదు. ఇదిగోండి, ఈ స్నేక్ చెట్లు ఇక్కడ కూడా వచ్చినాయి. మళ్ళీ ఇదేమో నిమ్మకాయ చెట్టు. నిమ్మ చెట్టు. ఇక్కడ చుక్కమల్లి. ఇదిగోండి, అక్కడ ద్రాక్ష చెట్టు. ఇక్కడ ఏర్లు ఉన్నాయి. మీకు చూస్తాను చూడండి. ఇవన్నీ ఏర్లు. అదిగోండి, అసలు స్నేక్ చెట్టు అది ఇలా ఉంటుంది. అది స్నేక్ చెట్టు. ఇదేమో బార్ వంకాయలో వైట్ కలర్. ఈ మనీ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచేమో శంకు పూలు. రోజు ఇదిగోండి చాలా పూస్తాయి. ఇక్కడ అదిగోండి ద్రాక్ష చెట్లు. ఒక చిన్న పిండేసింది, అందుకని కవర్ కట్టేసాం. ఇది ఈరోజు మా గార్డెన్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో గోంగూర. ఇది పెద్దగా అయింది. చాలా యాప చెట్లు అంతా కూడా అవ్వచ్చు అంట. ఇదిగోండి కాయలు కాసినాయి. మళ్ళీ ఇచ్చండి. ఇదిగోండి, వీటిలో మేము మట్టి వేసి మొక్కలు వేయాలి. మట్టి దొరకట్లేదని వేయలేదు. ఇంక ఇవన్నీ వైట్ పూలు అని చెప్పాను కదా. ఇదిగోండి, ఆకును చూసి మీరే గుర్తుపట్టి మా కామెంట్లో చెప్పండి. ఇది తోటకూర. ఇది కూడా గోంగూరే. మొన్న గోంగూర అంతా కూర వేసేసాము. ఇది కనకాంబరాలు. ఇందులో ఇత్తనాలు వేసాము. ఇదేమో నూరు వరాలు. ఇది కూడా ఇత్తనాలు వేసాము. ఇదిగోండి, ఇక్కడ చామంతి, బంతి పువ్వు చామంతి. ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ వామ చెట్టు ఉంది. ఇక్కడ ఇది సేమ్ అలాంటి చెట్టు ఇంకోటి ఉంది. ఇది మోడల్కి బ్రౌన్ కలర్ ఆకు. ఇది ఉల్లిపాయ వేసాము మేము ఇక్కడ. ఇవి మళ్ళీ ఇది కూడా అంతే స్టైల్. ఇంటి ముందు పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చాము. ఇది బతికిన తర్వాత అక్కడ పెడతాము. ఇది బచ్చలాకు. మళ్ళీ ఇక్కడ తోటకూర వచ్చింది. ఇక్కడేమో చుక్కమల్లి. అక్కడ చూపించిన పూలే. ఇది చామంతి పువ్వు. ఇదిగోండి, ఇక్కడ కూడా వచ్చింది స్నేక్ చెట్టు. అది అచ్చం స్నేక్ లాగా వచ్చేసింది. ఇదిగోండి వచ్చిన మొక్కలు. మొన్నే విత్తనాలు వేసాం. 10 days అయింది.